హాయ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో చెప్పే నేను సజెషన్స్ మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పుండరు, ఎవ్వరు కూడా చెప్పడానికి ట్రై చేయరు. ఎందుకంటే ఇలా చెప్తే కొద్దిగా మీకు అట్రాక్ట్ అవ్వరు డెఫినెట్లీ. సో వీడియో చూడండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, బీ ప్రాక్టికల్. ఓకేనా? సో మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చండి కాంపిటేటివ్ ఎగ్జామ్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఏదో ఒక మంచి పుస్తకాలు ఉంటేనే సరిపోదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఆ ప్రాసెస్లో ఏ పాయింట్ కూడా మనం మిస్ చేయొద్దు. ఓకేనా? సో ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా మనం ప్రాపర్గా మనం ఫాలో అయితే డెఫినెట్లీ ఖచ్చితంగా వన్ డే మీరు సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో వీడియో పూర్తిగా చూడండి దయచేసి. సో చెప్పే మాటలు, నేను ఈ వీడియోలో చెప్పే మాటలు మీకు అర్థమయ్యే ఉంటుంది డెఫినెట్లీ. అదేంటి అంటే నేను మిగతా ఛానల్స్లా కాదు, కొద్దిగా డిఫరెంటే ఉంటుంది. నా వే ఆఫ్ టీచింగే కావచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషనే కావచ్చు. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అనే దాని కనుక చూస్తే, మీరు ఒకలా ఆలోచిస్తే నేను కొద్దిగా డిఫరెంట్గానే ఆలోచిస్తాను. అందులో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అది మీకు నా క్లాసెస్లో కనిపిస్తుంది, లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్లోనే మీకు అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఒక స్వతహాగా ఎలాంటి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యి, నేనేమైనా అసలు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలని నాకు నేను తెలుసుకొని క్లియర్ చేసి కొన్ని ఇయర్స్ సర్వీస్ చేసి తర్వాత రిజైన్ చేశానంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను మీ దానికంటే, మీరు ఆలోచించిన దానికంటే నేను కొంచెం తేడాగానే ఆలోచిస్తాను. ఓకే? సో ఒక బ్రదర్లా ఈ వీడియో చూడండి, మా బ్రదర్ చెప్తున్నాడని ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే? సో ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు 2 రోజులు చూడండి. నచ్చితేనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ముందు కూడా వద్దు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లుంటుందో అలానే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి క్లాసెస్. ఇక్కడ మీకు రిపబ్లిక్ డే ఆఫర్గా 27కే క్లోజ్ చేస్తూ ఉన్నా. ఇది పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్, సైన్స్ స్కూల్ బుక్, కెమిస్ట్రీ ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్కే ఇస్తున్నాం. కారణం అందరికీ అవైలబిలిటీ ఉండాలని. సో ఫ్రీగా ఇవ్వచ్చుగా అంటే ఫ్రీగా మీరు చూసి రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో. క్లియర్? అండ్ ఎన్టీపీ CBT1 గ్రూప్ డి కనుక చూస్తే 175K ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో మన దగ్గర ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే, నేను రెగ్యులర్గా మీతో క్లాసెస్లో టచ్లో ఉన్నాను, అదొకటి కొద్దిగా. ఎందుకంటే అదర్ వర్క్స్ కావచ్చు, లేదా ఇంకా ఇప్పుడు మనం చూసినట్లయితే బుక్ రిలీజ్ చేసే వర్క్లో ఉన్నా. సో ఈ విధంగా అంతే. ఓకేనా? సో పెండింగ్ క్లాస్ ఉన్నా నో వరీ, ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వండి, చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఇక్కడ ఏదన్నా లేదు ఈ టాపిక్ అనిపిస్తే మీ ఇష్టం, అప్పుడు ఇంకేదన్నా చూడండి. ఓకే? క్లియర్? రైట్. సో ఫస్ట్ థింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే కనుక మనం చూస్తే పరీక్ష విధానంపై అవగాహన కలిగి ఉండాలండి. పరీక్ష విధానంపై అవగాహన కలిగి ఉండాలి అంటే అసలు మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం అనుకోండి. రైల్వే ఎగ్జామ్లో మన యొక్క గోల్ ఏంటిది? ఇప్పుడు మనం గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నాం కనుక రైల్వే గ్రూప్ డి. సో రైల్వే గ్రూప్ డి, ఆ రైల్వే గ్రూప్ డిలో పరీక్ష విధానం ఏంటి? నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 100 మార్కుల క్వశ్చన్ పేపరు, సబ్జెక్టు వారీగా మార్కుల కేటాయింపు, అంటే ఏ సబ్జెక్టు నుండి ఎన్ని మార్క్స్ ఇస్తూ ఉన్నారు, ఇలాంటి దానిపైన అవగాహన తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లను పరిశీలించాలి. అంటే పరీక్ష విధానం ఏంటి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఇస్తూ ఉన్నాడు, ప్రీవియస్ పేపర్లను అబ్జర్వ్ చేసినప్పుడు ఎలాంటి స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో వీటన్నిటినీ మనం పరీక్ష విధానంపై అవగాహనలాగా తీసుకొని తెలుసుకోవాలి. చాలామంది ఏదో కమెంట్ చేస్తున్నట్ట, మొన్న ఎవరో కమెంట్ చేశారు, CGL లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ డి, ఇదివరకులాగా లేదు. ఏం లేదు, నీకు రాకపోతే రానట్టేనా? మొన్న మనం ALP పేపర్ చూసాం, ఎన్ని మారితే క్వశ్చన్స్ పేపర్ మారితే 10 మారితే ఏమవుతుంది? 90 మార్కులు రావాలా నీ గ్రూప్ డికి? 70 వస్తుంది అలాగా?
ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. పేపర్ మారిపోయిందని స్టూడెంట్స్ని భయపెట్టడమే కానీ ఏం మారలేదు. సబ్జెక్ట్ అడుగుతూ ఉన్నాడు, అంతకుమించి ఏమీ లేదు. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ ఏం తెలుసుకున్నాం మనం? ఎగ్జామ్ వెయిటేజ్ తెలుసుకున్నాం. ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేసి ఎలా అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినర్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ మీ నైపుణ్యంపై అవగాహన. మీ నైపుణ్యంపై అంటే మరి మనకేమొచ్చు? ఎగ్జామ్కి ఏం కావాలి? ఈ సబ్జెక్ట్స్ కావాలి, ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. మనకేమొచ్చు? మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా టాలెంట్ అయి ఉన్నారు, ఎక్కువ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంది, ఆ సబ్జెక్టు మీ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది. సపోజ్ మ్యాథ్స్లో బాగా పర్ఫెక్ట్ ఉన్నారు మీరు, సో గ్రూప్ డీకి అఫ్కోర్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. సోషల్లో చాలా ఎక్కువ టాలెంట్ ఉన్నారు, అఫ్కోర్స్ గ్రూప్ డీలో కొద్దిగా తక్కువ అవసరం ఉంటుంది. సో ఆ విధంగా అంటే మనకి ఏ సబ్జెక్ట్ వచ్చు, ఆ సబ్జెక్ట్ మన ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది. మీరు ఏ సబ్జెక్టులో తక్కువ నైపుణ్యం కలిగి ఉన్నారో అది ఎంతవరకు మీ పరీక్షకు నష్టాన్ని కలగజేస్తుంది. సో ఇది తెలుసుకోవాలి. ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నాకు అసలు అరిథమెటికే రాదనుకుందాం. అరిథమెటికే రాకపోతే ఏమవుతుంది, అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నాకు లాస్ అవుతుంది ఎగ్జామ్లో. లేదు, నాకు పర్ఫెక్ట్ ఉన్నా, అరిథమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్ ఉన్నా, సైన్స్ పర్ఫెక్ట్ ఉన్నా, నాకు సోషల్ రాదు. సో సోషల్ అనేది జీకే మనకు గ్రూప్ డీలో కొద్ది తక్కువ పరిచిన కనుక పెద్దగా నష్టం ఏం లేదు అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్పై అవగాహన తెచ్చుకోవాలి. సెకండ్ వన్ మనపై మనం ఒక అవగాహన తెచ్చుకోవాలి. థర్డ్ వన్ ఈ రెండు అవగాహన చేసుకున్న తర్వాత ఒక టైం టేబుల్పై అవగాహన పెంచుకోవాలి. సో చాలామంది జాబ్స్ క్రాక్ చేసామని యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు. సో ఆ విధానం కరెక్ట్ కాదు. మనం ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఓడు మిడ్ నైట్ చదువుతాడు, ఓన్కి 2 గంటలే టైం ఉంటుంది, ఓన్కి 8 గంటల టైం ఉంటుంది. అందరికీ కూడా ఒకటే టైం టేబుల్ అనేది పనికిరాదు. అందరూ 5 గంటలకే లేవండి, 5 గంటల నుండి 7 గంటల వరకు సైన్స్ చదవండి, 7 గంటల నుండి 8 గంటల వరకు బ్రష్ చేయండి, టిఫిన్ చేయండి, 8 నుండి 9 వరకు సోషల్. ఎందుకు అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఒక్కోని టైం ఒక్కో తీరుగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక టైం టేబుల్ చేశాను, చూడండి. అది మీరు గంట టైం స్పెండ్ చేస్తే ఆ గంటలనే అది క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో పై 2 విషయాలని, ఒకటి పరీక్ష విధానం పైన, అదేవిధంగా మీ నైపుణ్యాన్ని బేస్ చేసుకొని ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ టైం టేబుల్ ఎలా ఉండాలి అనేది నేను చేశాను, ఒకసారి చూడండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పరీక్షా విధానాన్ని పరిశీలించకుండా కొద్దిమంది తమకు ఎక్కువ నైపుణ్యం ఉన్న సబ్జెక్టుపై, మరికొద్దిమంది తమకు తక్కువ సబ్జెక్టు ఉన్న సమయంపై కేటాయిస్తారు. ఏంటి అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే, మీలో చాలామంది ఉంటారు, మీకు బాగా మ్యాథ్స్ వచ్చు అనుకోండి, అదే మ్యాథ్స్ చదువుతూ ఉంటారు. లేదా కొద్దిమందికి సోషల్ వస్తుంది అనుకోండి, సోషలే ఎక్కువ చదువుతూ ఉంటారు. అంటే ఏది ఎక్కువ వస్తే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మరికొద్దిమంది ఉంటారు, ఏ సబ్జెక్ట్ అయితే రాదో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఈ రెండు కూడా తప్పులే. ఎందుకంటే మనకి ఎగ్జామ్కి ఏం కావాలో అది చదవాలి. ఓకేనా? ఎగ్జామ్కి ఏం కావాలో అది చదవాలి. నీకు ఏది వస్తుందో అది ఎక్కువ చదవడం కాదు, నీకు ఏది రాదో అది ఎక్కువ చదవడం కాదు. ఎగ్జామ్కి ఏం కావాలో అది చదవాలి. క్లియర్? రైట్. అందరికీ ఒకే రకమైన టైం టేబుల్ ఎప్పుడు కూడా పనికిరాదు అనేది మీరు భావించండి. నెక్స్ట్ చదివే విధానంపై అవగాహన. ఇది కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక్కో పరీక్ష ఒక్కో విధంగా ఉంటుంది. డెఫినెట్లీ మనందరికీ తెలుసు. రైల్వే గ్రూప్ డి ఒకలా ఉంటుంది, తెలంగాణ గ్రూప్ 1 ఒకలా ఉంటుంది, లేదా తెలంగాణ కానిస్టేబుల్ ఒకలా ఉంటుంది, లేకపోతే ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్ష ఒక్కోలాగా ఉంటుంది. అవునా? సో ఇక్కడ మనకి ఉదాహరణకి ఒకటి చూద్దాం. మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలపై అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడునని ఉంటుంది. సో మనం ఏదన్నా మార్కెట్లో ఒక మంచి బుక్ తీసుకున్నట్లయితే దాని మీద ఉంటుంది యూజ్ఫుల్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, రైల్వేస్, బ్యాంకింగ్, సో ఉంటుంది. అవునా కదా? అంటే ఒక బుక్ అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అయినప్పుడు అది మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు గ్రూప్ 1, 2కి అదేవిధంగా రైల్వే గ్రూప్ డికి ఎగ్జామ్కి డిఫరెన్స్ ఉందా లేదా? ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్కి అదేవిధంగా మన యొక్క రైల్వే గ్రూప్ డికి డిఫరెన్స్ ఉందా లేదా? ఇప్పుడు మనం పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నాం మార్కెట్లో. సో అది గ్రూప్ 1 వాడు అదే చదువుతూ ఉన్నాడు, మనము అదే చదువుతూ ఉన్నాం. సో వాళ్ళ పేపర్ ప్యాటర్న్ వేరుంటుంది, అంటే అడిగే విధానం వేరుంటుంది. క్వశ్చన్స్ మనల్ని అడిగే విధానం ఉంటుంది. అంటే ఒకటే బుక్ తీసుకున్నాం, మీ రూమ్లో ఉన్నారనుకోండి, ఒక రూమ్లో ఉన్నారు, పాలిటీ బుక్ ఒకటి ఉంది,
ఒకడు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోడు ఉన్నాడు, ఇంకోటి రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటోడు ఉన్నాడు. వాడు పాలిటిక్ అదే చదువుతున్నాడు, నువ్వు అదే చదువుతున్నావు. మీ ఇద్దరి మధ్య తేడా ఉండాలి కదా. సో అది తెలుసుకోగలగాలి. అది తెలుసుకున్న రోజు మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మీరు నన్ను అంటూ ఉంటారు అన్న కొన్నే క్లాసెస్ ఉన్నాయి కదా అని. సో అదే మన దగ్గర ఉన్న కొద్దిగా డిఫరెంట్ అన్నట్టు. అంటే రైల్వేకి ఏం కావాలో అది తెలుసుకోవాలి. మీరు ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, లేదా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ ల్యాక్స్లలో ఉన్న యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, వాడు బ్యాంకింగ్ వాళ్ళకి అదే చెప్తాడు, రైల్వేకి అదే చెప్తాడు, స్టేట్ ఎగ్జామ్స్కి అదే చెప్తాడు. ఏమైనా అంటే ఏమంటాడంటే ఎక్కువ డెప్త్గా నేర్చుకోండి మీకు ఈజీ అయిపోతుంది అని. బట్ అవసరమైనది ఫస్ట్ నేర్చుకోవాలి కదా. నేను అనేది అది అవసరమైనది ఫస్ట్ చేయాలి కదా. సో అవసరమైనది ఫస్ట్ చేశాక స్టిల్ మా కాడ ఎనఫ్ టైం ఉంది, ఇంక చాలా టైం ఉందంటే అప్పుడు నేర్చుకోవాలి. అవసరమైనది పక్కన పెట్టేసి అనవసరమైనది నేర్చుకోవడం దండగానే నేను భావిస్తాను. సో మీకు ఇది అగ్రి అయితే అవ్వచ్చు, లేకుంటే లేదు. ఓకే. సో అది అంటే ఎగ్జామ్లో తేడా ఉన్నట్లే మన ప్రిపరేషన్లో కూడా తేడా ఉండాలి కదా. వాడు అదే బుక్ చదివి నువ్వు అదే బుక్ చదివి, బట్ వాడు గ్రూప్ 1 నువ్వు గ్రూప్ డి. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో అది తెలుసుకోవాలి. అంటే రైల్వే ఎగ్జామ్స్కి ఆ పుస్తకాల్లో ఏం చేయాలో అది తెలుసుకోవాలి. సో ఎంత చదవాలో తెలుసుకోవాలి, ఎలా చదవాలో తెలుసుకోవాలి ఆ పుస్తకంలో. ఇది మీరు క్యాచ్ చేసిన రోజు నాలాంటి వాడు ఒక వీడియో చేయడానికి అవసరం ఉండదు. నేను ఎప్పుడు కోరుకుంటా వీడియోలు అంటే ఓడోడు అప్లై చేయడం ఎట్లా, ఎగ్జామ్ ప్రాసెస్ అప్లై చేయడం ఎట్లా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఇలాంటివి తెలుసుకునే రోజు మీకు రావద్దని నేను కోరుకుంటా. మీకు మీరు స్వతహాగా ఐడియా వస్తూనే ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రివిజన్ చేయడంపై అవగాహన. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేం చేసాము, మంచి మంచి బుక్స్ తెచ్చుకున్నాము. ఇక బుక్స్ అంటారా, ఎస్ ఈ పాయింట్లో చదివే విధానంలో బుక్స్ అంటారా, ఏ బుక్ అయినా సరే అండి, ఏ బుక్ అయినా సరే అంటే మనకు మార్కెట్లో దొరికే బుక్ల గురించి చెప్తా ఉన్నా. మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కనిపించే ఏ బుక్ అయినా సరే అందులో ఏం చదవాలో తెలియాలి. ఒక ఆథర్ మంచిగా బుక్ రాసిందంటే డెఫినెట్లీ అది ఉపయోగపడే బుక్కే రాస్తాడు మీకు. కానీ అందులో మనకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొరికి ఒక్కో బుక్ నచ్చుతూ ఉంటుంది, బట్ ఆ బుక్లో నుండి మీరు రైల్వేకి ఏం కావాలో అవి తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఆర్ఎస్ అగర్వాల్ అది చాలా వ్యాస్ట్ సిలబస్, అది అరిథమెటిక్. బట్ మన దగ్గర కొద్దిగా నార్మల్గా ఉంటే సరిపోతుంది. 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 1000 పేజీలు ఉంటే మంచి బుక్, 1000 ప్రాబ్లమ్స్ ఉంటే మంచి పుస్తకం, ఏదో 1000 గంటల క్లాసులు ఉంటే మంచి యూట్యూబ్ ఛానల్, ఇట్లా ఉంటుంది. బట్ అది కాదు, అది మీరు గ్రహించగలరు. ఏ బుక్ అయినా తీసుకోండి, మీకు నచ్చినాయి మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళండి, మీకు నచ్చిన బుక్స్ చూడండి, చూసి చదువుకోండి, నచ్చితే తీసుకోండి. ప్రతి బుక్లో కూడా అంటే ఎస్పెషల్ నేను చెప్తాను ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ప్రతి బుక్లో కూడా మీ ఎగ్జామ్కి ఏం కావాలో అది మాత్రమే పట్టుకోండి. క్లియర్? సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నాం, మీ యొక్క టాలెంట్ తెలుసుకున్నాం, టైం టేబుల్ సెట్ చేసుకున్నాం, బుక్స్ సేకరించడము చదివే విధానం తెలుసుకున్నాం, చదువుతూ ఉన్నాం. మరి రివిజన్ చేయాలి కదా. సో ప్రతిరోజు కొత్తవే చదివితే రివిజన్ ఎప్పుడు చేస్తావు? మరి రివిజన్ చేయాలి కదా. అందుకే ఎప్పుడైనా కూడా వీక్లో ఒక 2 days రివిజన్కి పెట్టుకోండి. చాలామంది రివిజన్ అనేది మర్చిపోయి ఎగ్జామ్ 10 రోజుల ముందు రివిజన్ చేద్దాం అనుకుని ఇప్పుడు 6 నెలల నుండి చదువుతాడు. ఆ ఎగ్జామ్ 10 రోజుల ముందు వచ్చే వరకు 6 నెలలది కాస్త అప్పటికి మర్చిపోతాడు, మళ్ళీ కొత్త అయిపోతుంది. అందుకే ప్రతి వారంలో 2 రోజులు రివిజన్కి కేటాయించాలి. రివిజన్కి కేటాయించడం అనేది ఏం టైం వేస్ట్ ప్రాసెస్ ఏం కాదు, అది మీరు ప్రిపరేషన్లోనే ఉన్నట్టు. ఓకేనా? సో ఓన్లీ ఇక్కడే ఆగిపోద్దు. మళ్ళీ టెస్టులు రాయడం, ప్రీవియస్ పేపర్స్పై అవగాహన పెంచుకోవడం. మీరు రివిజన్కి కేటాయించిన ఆ 2 రోజులు కూడా మనం ఏవైతే ఆ 2 days రివిజన్ కనిపెట్టుకున్నాం కదా, ఆ 2 రోజులలో టెస్టులు రాయండి, ప్రీవియస్ పేపర్లు చూడండి. ఓకేనా? టెస్టులు రాయండి అంటే మళ్ళీ 1000 టెస్టులు అవసరం లేదు. మీరు ఎవడైనా చూడండి, ఒక ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేసినోడు మాక్ టెస్ట్లు ఎన్ని రాసినామంటే వాడు రఫ్గా 100, 150, 100 అంటాడు, అంతకు మించి కూడా ఎక్కువ అన్నాడు. అసలు 1000 మాక్ టెస్ట్లు అవసరం లేదమ్మా. ఓకే. సో ప్రీవియస్ పేపర్ చేయండి, మాక్ టెస్ట్లు ఏమంటే రాయండి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఏదో మాక్ టెస్ట్లోనో ప్రీవియస్ పేపర్లోనో తక్కువ మార్కులు వచ్చినాయని కుంగిపోవద్దు. ఎందుకంటే మార్కెట్లో ఎలా అయిపోయిందంటే మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయడంలో మేము ఎక్కువ డెప్త్గా క్వశ్చన్లు ఇస్తే మాది ఎక్కువ టాలెంటెడ్ ఉన్న యాప్ కానీ, మా ఎక్కువ టాలెంట్ ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ అన్నట్టు ఫీల్ అవుతూ ఉండి అంత డెప్త్గా ప్రిపేర్ చేస్తాను. బట్ నో నీడ్ దట్. ఓకేనా? అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, అంత అవసరం కూడా లేదు. సో 10 వచ్చాయనుకోండి, 110 చూడండి, హ్యాపీగానే ఫీల్ అవ్వండి. ప్రీవియస్ పేపర్లు చూడండి,
మీకు ఏదైనా ఒక టాపిక్ దగ్గర ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ప్రీవియస్ పేపర్లు రాయమనే రికమెండ్ చేస్తాను. ఓకేనా? రాసేటప్పుడు మీకు ఎక్కడ టాపిక్ దగ్గర అది మీరు చేయలేకపోతున్నారంటే దాని గురించి తెలుసుకోవాలి. అక్కడే వచ్చినాయి కదా 20 మార్కులు వచ్చినాయి, ఇలా అన్న చెప్పాడు కదా, లాస్ట్ బెంచర్ అన్న చెప్పాడు 2 టెస్టులు రాయమని, 2 టెస్టులు అయితే రాసిన, అమ్మాయి అయిపోయింది నా పని అని సర్దుకోకుండా మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, ఏ టాపిక్లో మిస్టేక్ చేసాం, అది మనం ఒకసారి రివిజన్ చేద్దామా, ఒకసారి చదువుదామా అని తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, పరీక్ష రాసే విధానంపై అవగాహన. చాలామంది పరీక్ష రాసే విధానం తెలియదు. చాలామంది ఏమని చెప్తారంటే టైం సరిపోలేదంటారు. మరి కొద్దిమంది అన్న ఈజీ ప్రశ్నలు అన్నీ లాస్ట్కే వచ్చినాయి అన్న, ఫస్ట్ అస్సలు రాలేదు, నా బ్యాడ్ లక్ అన్న అంటారు. బట్ వాళ్ళకి ఎగ్జామ్ రాసే విధానం తెలియదు యాక్చువల్గా. సో ఎగ్జామ్ రాసే విధానం నేను ఒకటి చెప్పాను అనుకుంటే ఐ థింక్, లేకుంటే మళ్ళీ ఒకసారి చెప్తా ఎప్పుడైనా. ఆ ఎగ్జామ్ రాసే విధానం తెలుసుకోండి. డెఫినెట్లీ మనకి ఏమైనా ఎగ్జామినర్ మన మీద పగబడతాడా అండి చెప్పండి? ఇప్పుడు గంటన్నర టైం ఇస్తాడు, మనకి ఏం 5 గంటలలో చేసే పేపర్ని గంటన్నరలో ఏం చేయమన్నాడు కదా. అయితే 2 గంటలు చేసేది అనుకోండి, గంటన్నరలో ఇస్తాడు. లేదా 1:45 చేసేది గంటన్నరలో ఇస్తాడు. అంతేగాని 5 గంటలు అయితే ఇయ్యాడు, 3 గంటలు అయితే ఇయ్యాడుగా. ఈ పేపర్ 3 గంటలలో చేసే పేపర్ని గంటన్నరలో చేయాలని ఏమన్నాడు కదా. మనకి రాసే విధానం తెలియదు అంతే. ఈ రాసే విధానం తెలియక మనం పక్కనోడి మీదే వేస్తాం రాయి. అంటే ఈజీ పేపర్లను లాస్ట్ వచ్చినాయి, టైం సరిపోలేదు, ఇన్విజిలేటర్ మధ్యలో వచ్చిండు, వాడు సైన్ పెట్టించుకొని 2 నిమిషాలు టైం వేస్ట్ చేసిండు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తూ ఉంటాం. సో నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు చేస్తే మై డియర్ బ్రదర్, డెఫినెట్లీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఒక డే సక్సెస్ అవుతారు. మీకు ఎవ్వరు కూడా నేను చెప్పిన మ్యాటర్ ఎవ్వరు చెప్పరు. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఎవ్వరు ఇలా చెప్పినా మీరు అట్రాక్ట్ అవ్వరు. ఫస్ట్ థింగ్, ఇదంతేంద్ర బాబు అని అట్రాక్ట్ అవ్వరు. అండ్ సెకండ్ థింగ్, చాలామంది మీరు ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చూసి అందరూ ఏం టాలెంటెడ్ ఏం కాదు, లేకుంటే ఏం చెప్పనోళ్ళు ఏం దద్దమ్మలని ఏం కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయకుండా జాబులు క్రాక్ చేసిన చాలా టాలెంటెడ్, నా ఫ్రెండ్స్ చాలా టాలెంటెడ్ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా టాలెంటెడ్ అని ఏం కాదు. ఓకే, నాలాంటి యావరేజ్ వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే నేను మరీ టాలెంటెడ్ అని నేను చెప్పను ఎప్పుడు కూడా. బట్ నేను అబోవ్ పర్ఫెక్ట్ డెఫినెట్లీ. బట్ నాకు క్లారిటీ ఉంది నా ఎగ్జామ్కి నేనేం కావాలి, అంతవరకు తోపు. నేను అంతకంటే ఎక్కువ నేను చేయలేను కూడా, డెఫినెట్లీ ఏం చేయలేను. సో నేను అందుకే ఎస్పెషల్లీ నేను రైల్వే ఫోకస్ చేసుకోవడానికి గల కారణమే అది. సో మనం కొన్ని చూజ్ చేసుకుందాం, అది కొట్టాం అయిపోయింది, వదిలేసాం కూడా. సో దానికి సంబంధించిన క్లాసెస్ వరకు మనం న్యాయం చేయగలం, అంతకంటే ఎక్కువ నేను న్యాయం చేయలేను, డెఫినెట్లీ న్యాయం చేయలేను. మనకు తెలియనప్పుడు మనం తెలుసు అని ఎట్లా అంటారు చెప్పండి? వేస్ట్ ఆఫ్ టైం అది, మీది మనది. సో ప్రాపర్గా ఈ ప్రిపరేషన్ తోటి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు బ్రదర్. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏమి ఉండదు. ఓకే, క్లియర్? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైకే కదా మీ నుండి అడిగేది, నేను ఎప్పుడు లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.